హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహి ఎడ్యుకేషన్. ఈ వీడియోలో నేను ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్ పార్ట్ 2 టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇదివరకు వీడియోలో నేను పార్ట్ 1 వీడియో చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ముందు ఆ వీడియో చూడండి, ఎందుకంటే దాని కంటిన్యూషన్ కాబట్టి. ఆ వీడియో నేను కోఆర్డినేట్స్ ఆఫ్ ప్లేన్స్ గురించి మొత్తం 4 కోఆర్డినేట్స్ ఉంటాయి. ఆ 4 కోఆర్డినేట్స్ ఏంటో చెప్పాను అండ్ ఒక టేబుల్ మీకు డ్రా చేసి చూపించాను. సో అవి ఉంటే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది ఇవి. సో ముందు ఆ వీడియో చూడండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే. ఆ తర్వాత ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది, ఈజీగా అర్థమవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైనా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. దానివల్ల మా లేటెస్ట్ వీడియోస్ మీరు చూడొచ్చు. ఇంక వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ డ్రా ది ప్రొజెక్షన్స్ ఆఫ్ ఫాలోయింగ్ పాయింట్స్ ఆన్ సేమ్ గ్రౌండ్ లైన్. సో సేమ్ గ్రౌండ్ లైన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం 3 పాయింట్స్ తీసుకున్నాం కదా, ఏబిసి పాయింట్స్. ఇప్పుడు ఈ మూడింటిని డిఫరెంట్ గ్రౌండ్ లైన్స్ మీద మనం ప్రొజెక్ట్ చేస్తాం. ఇక్కడ సేమ్ గ్రౌండ్ లైన్ అని ఇవ్వకపోతే, ఇప్పుడు ఏ అనే పాయింట్ 25 mm అబోవ్ హెచ్పి, 15 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అనే ఈ పాయింట్ని మనం ఒక గ్రౌండ్ లైన్ మీద గీస్తాం జనరల్గా. బి అనే పాయింట్ ఇంకో గ్రౌండ్ లైన్ మీద గీస్తాం. సి అనే పాయింట్ ఇంకో గ్రౌండ్ లైన్, రిఫరెన్స్ లైన్ మీద గీస్తాం. సో అలా 3 డిఫరెంట్ రిఫరెన్స్ లైన్స్ మీద ఈ 3 పాయింట్స్ అనేది ప్రొజెక్ట్ చేస్తాం మనం. ఇక్కడ సేమ్ గ్రౌండ్ లైన్ క్వశ్చన్లో ఇచ్చినప్పుడు మాత్రం ఈ మూడింటిని సేమ్ గ్రౌండ్ లైన్ మీద, అంటే సేమ్ రిఫరెన్స్ లైన్ మీద మనం ప్రొజెక్ట్ చేయాలి. అలా ఎలాగో చూపిస్తాను. సో ఫస్ట్ ఒక రిఫరెన్స్ లైన్ తీసుకోండి, XY సేమ్ రిఫరెన్స్ లైన్, ఎందుకంటే క్వశ్చన్లు అడిగాడు కాబట్టి. సో ఇప్పుడు ఏ అనే పాయింట్ ఎంత ఇచ్చాడు, 25 mm అబోవ్ హెచ్పి. అబోవ్ హెచ్పి అంటే ఏంటంటే, నేను వీడియోలో మీకు చెప్పాను కదా, పార్ట్ 1 వీడియో చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది తెలియని వాళ్ళు ఉంటే. అబోవ్ అంటే ఏంటి, పైకి, రిఫరెన్స్ లైన్ పైకి అబోవ్ హెచ్పి అంటే. సో ఏ అనే పాయింట్ 25 mm అబోవ్ హెచ్పిలో ఉంది. సో 25 mm ఇక్కడ నుంచి తీసుకుంటే హెచ్పి అంటే ఏంటి, ఫ్రంట్ వ్యూ ఎంత, ఏ పాయింట్ ఏ. ఫ్రంట్ వ్యూ అంటే మీకు ఏమని చెప్పాను, డాష్ ఉంటుంది. సో ఏ డాష్ ఎప్పుడు మనం స్మాల్ లెటర్స్తో ఇండికేట్ చేయాలి. సో ఏ అనే స్మాల్ లెటర్లో ఇండికేట్ చేశాను, ఫ్రంట్ వ్యూ కాబట్టి డాష్ ఇచ్చాను. ఇది ఎంత హైట్లో ఉంది, 25 mm. అండ్ నెక్స్ట్ 15 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అంటే మన ముందు ఉన్న వాళ్ళని ఏం చేయాలి, తొక్కేస్తే ఏమవుతారు, కిందకి వెళ్ళిపోతారు. సో 15 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అంటే ఇక్కడ నుంచి 15 mm తీసుకున్నాను, ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అంటే, విపి అంటే టాప్ వ్యూ అంటే డాష్ ఉండదు. సో స్మాల్ ఏ. సో ఇది వచ్చేసరికి ఫ్రంట్ వ్యూ, ఇది వచ్చేసరికి టాప్ వ్యూ. రెండు అనేది సేమ్ లైన్ మీద ఉండాలి ఎప్పుడైనా, ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ. సో అందుకని ఏ డాష్ ఏ 25 mm డిస్టెన్స్లో తీసుకున్నాను, ఇది 15 mm డిస్టెన్స్లో తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ బి పాయింట్ ఎంత, 30 mm అబోవ్ హెచ్పి. సో ఇక్కడ బి పాయింట్ తీసుకున్నాం 30 mm, ఇక్కడ 30 mm నుంచి తీసుకున్నాను. బి పాయింట్ 30 అబోవ్ హెచ్పి అంటే ఏంటి, ఫ్రంట్ వ్యూ అంటే పైన డాష్ ఉంటుంది. సో బి స్మాల్ లెటర్ తీసుకున్నాను, ఇక్కడ 30 mm డిస్టెన్స్లో తీసుకున్నాను. సో ఇక్కడ డ్రా చేద్దాం 30 mm అని. ఓకే, 30 mm. అండ్ 30 mm బిహైండ్ విపి. 30 mm బిహైండ్ విపి అంటే ఏంటి, బిహైండ్ అంటే మనం వెనక ఉన్న వాళ్ళని ఏం చేయాలని చెప్పాను, పైకి తీసుకురావాలి. ఎంత పైకి, 30 mm. సో ఇక్కడ ఆల్రెడీ మనం 30 mm డిస్టెన్స్లో ఫ్రంట్ వ్యూ డ్రా చేసాం. ఇప్పుడు బిహైండ్ అంటే ఇది కూడా పైకే, వెనక ఉన్న వాళ్ళని పైకి తీసుకురావాలి కాబట్టి రిఫరెన్స్ లైన్ పైకి. ఎంత పైకి, 30 mm, సేమ్ 30 mm పైకి తీసుకురావాలి. సో అప్పుడు ఏం చేయాలి, ఇక్కడే ఇంకో పాయింట్ ఇలా అని టాప్ వ్యూ డ్రా చేస్తాం. ఇక్కడ బిఏ ఎందుకు వచ్చిందంటే టాప్ వ్యూ. బిహైండ్ విపి అంటే ఏంటి, టాప్ వ్యూకి డాష్ ఉండదు. బిహైండ్ అంటే పైకి కాబట్టి పైకి తీసుకొచ్చాను, టాప్ వ్యూ. సో రెండు సేమ్ పాయింట్ మీద వస్తున్నాయి కాబట్టి బి డాష్ కామా బి. అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ సి, ఇన్ హెచ్పి. సి పాయింట్ అనేది ఎక్కడ ఉందంట, ఇన్ హెచ్పి అంటే రిఫరెన్స్ లైన్ మీద. సో ఇదేంటి, సి డాష్ హెచ్పి అంటే ఏంటి, ఫ్రంట్ వ్యూ కాబట్టి పైన డాష్ వచ్చింది. అండ్ నెక్స్ట్ 35 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అంటే మన ముందు ఉన్న వాళ్ళని ఏం చేయాలి, తొక్కేస్తే ఏమవుతారు, కిందకి వెళ్ళిపోతారు. ఎంత కిందకి, 35 mm. సో 35 mm కిందకి వెళ్ళిపోయాడు.
కిందకి వెళ్ళిపోయాడు. సో ఈ సి డాష్. విపి అంటే ఏంటి? టాప్ వ్యూ. టాప్ వ్యూ అంటే డాష్ ఉండదు, ఓన్లీ సి. సో ఇది వచ్చేసరికి ఫస్ట్ కేస్, ఇది వచ్చేసరికి సెకండ్ కేస్, ఇది వచ్చేసరికి థర్డ్ కేస్. అర్థమైంది కదా? సో సేమ్ గ్రౌండ్ లైన్ అన్నప్పుడు సేమ్ గ్రౌండ్ లైన్ మీద గీస్తాం. అదే సేమ్ గ్రౌండ్ లైన్ క్వశ్చన్లో మెన్షన్ చేయకపోతే అప్పుడు ఈ పాయింట్ వరకు సపరేట్ గ్రౌండ్ లైన్, ఇక్కడ నుంచి ఇక్కడ సపరేట్ గ్రౌండ్ లైన్, ఇక్కడ నుంచి ఇక్కడ సపరేట్ గ్రౌండ్ లైన్లో తీసుకుంటాం. మనం సేమ్ గ్రౌండ్ లైన్ అన్నారు కాబట్టి మనం సేమ్ గ్రౌండ్ లైన్లో తీసుకున్నాం. సో ఇది ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఈ వీడియో క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పాయింట్ యూ ఈస్ 20 mm అబోవ్ హెచ్పి, 15 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. అంటే యూ అనే పాయింట్ ఎక్కడ ఉందంట? 20 mm అబోవ్ హెచ్పి. అబోవ్ హెచ్పి అంటే పైన, 15 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. ఇన్ ఫ్రంట్ అంటే ముందున్న వాళ్ళని తొక్కేయాలి, కిందకి వెళ్ళిపోతాడు. అండ్ 25 mm ఫ్రమ్ ప్రొఫైల్ ప్లేన్ ఆక్సిలరీ ప్లేన్. అంటే ప్రొఫైల్ ప్లేన్ అండ్ ఆక్సిలరీ ప్లేన్ అంటే మీకు కొత్తగా ఉండొచ్చు, అది ఎంతో ఈజీగా చెప్తాను. సో ముందు మనకు అర్థమైనంత వరకు యాస్టిస్గా గీసేద్దాం. ఫస్ట్ రిఫరెన్స్ లైన్. సో ఈ రిఫరెన్స్ లైన్లో ఏం చెప్పాడు? యూ అనే పాయింట్ 20 mm అబోవ్ హెచ్పి. సో ఆ పాయింట్కి వెళ్దాం. 20 mm రిఫరెన్స్ లైన్ నుంచి అబోవ్ హెచ్పి అంటే పైకి. సో ఇక్కడ 20 mm తీసుకున్నాం. స్మాల్ యూ డాష్, ఫ్రంట్ వ్యూ కాబట్టి హెచ్పి అంటే పైన డాష్ వచ్చింది. అండ్ ఇంకేం చెప్పాడు? 15 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అంటే ముందున్న వాళ్ళని తొక్కేయాలి, తొక్కేస్తే కిందకి వెళ్ళిపోతాడు. కిందకి వెళ్ళిపోతే కిందకి 15 mm అని చెప్పాడు కాబట్టి 15 mm. సో 15 mmలో పాయింట్ తీసుకున్నాను. ఇది టాప్ వ్యూ. సో డాష్ ఉండదు, ఓన్లీ స్మాల్ యూ. సో డిస్టెన్స్ ఎంతో రాయండి, 20, 15. సో ఇది ఫ్రంట్ వ్యూ, ఇది వచ్చేసరికి టాప్ వ్యూ. సో ఇదంతా అయిపోయింది. మనకి ఈ కొత్తగా ఉండొచ్చు ఈ పాయింట్ 25 mm ఫ్రమ్ ప్రొఫైల్ ప్లేన్ అండ్ ఆక్సిలరీ ప్లేన్. అసలు ప్రొఫైల్ ప్లేన్ అంటే ఏంటి, ఆక్సిలరీ ప్లేన్ అంటే ఏంటంటే రిఫరెన్స్ లైన్ మీద నుంచి టాప్ నుంచి కిందకి ఇలా ఒక లైన్ గీయండి. ఇక్కడ ఎక్స్ డాష్, ఇది వై డాష్. ఇది ఇంకో రిఫరెన్స్ లైన్ అనుకోండి, ఇలా వర్టికల్గా ఉంటుంది. ఇది ప్రొఫైల్ ప్లేన్ అన్నా ఆక్సిలరీ ప్లేన్ అన్నా ఇదే. సో ఇది ఎందుకు వాడతాం అంటే ఇప్పుడు ఏం చెప్పాడు? 25 mm ఫ్రమ్ ప్రొఫైల్ ప్లేన్ ఆర్ ఆక్సిలరీ ప్లేన్. అంటే ఈ యూ అనే పాయింట్ అనేది 25 mm డిస్టెన్స్, ప్రొఫైల్ ప్లేన్ నుంచి 25 mm డిస్టెన్స్లో ఉండాలి. సో అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 25 mm ఉండాలి. సో ఇది గీసిన తర్వాత మీరు 25 mm డిస్టెన్స్లో ఈ ప్రొఫైల్ ప్లేన్ అనేది గీయాలి. ప్రొఫైల్ ప్లేన్ అంటే ఏంటి? ఎక్స్ డాష్ వై డాష్ అని ఒక లైన్, రిఫరెన్స్ లైన్ మీద ఒక లైన్ డ్రా చేయండి. దాన్ని ఎక్స్ డాష్ వై డాష్ అని గీయండి. ఇదే ప్రొఫైల్ ప్లేన్. ప్రొఫైల్ ప్లేన్ కానీ ఆక్సిలరీ ప్లేన్ కానీ ఇదే. సో ఇది ఎంత ఉండాలి? 25 mm డిస్టెన్స్లో ఉండాలి. అదే 35 mm డిస్టెన్స్ అంటే 35 mm ఇక్కడ మనం ఈ పాయింట్ ఏదైతే తీసుకున్నా ఇక్కడ నుంచి 35 mm డిస్టెన్స్లో ఈ ప్రొఫైల్ ప్లేన్ అనేది డ్రా చేసుకొని 35 mm డిస్టెన్స్లో మెన్షన్ చేయండి. సో ఇదే ప్రొఫైల్ ప్లేన్. ఫుల్ మార్క్స్ పడిపోతాయి మీరు ఇలా గీస్తే. సో ఇది ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, లాస్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ మీకు కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు, నేను ఈజీగా చెప్తాను చూడండి. ఏ పాయింట్ 40 mm అబోవ్ XY లైన్ ఈజ్ ది ఫ్రంట్ వ్యూ ఆఫ్ 2 points A and B. A is 30 mm in front of VP while B is 25 mm behind VP. Draw the projections and determine positions with reference planes and quadrants. ఏం అర్థం కాలేదు కదా? సో ఈజీగా చెప్తాను చూడండి. మనకు అర్థమైనంత వరకు ఒక్కో పాయింట్ తీసుకుంటూ వెళ్ళిపోదాం. సో ఫస్ట్ రిఫరెన్స్ లైన్ తీసుకుందాం. ఓకే, ఏం చెప్పాడు? పాయింట్ 40 mm అబోవ్ XY లైన్ అంటే 40 mm రిఫరెన్స్ లైన్ పైకి XY లైన్ ఈజ్ ది ఫ్రంట్ వ్యూ. రిఫరెన్స్ లైన్ పైకి అంటే ఏమొస్తుంది? హెచ్పి. హెచ్పి అంటే ఏంటి? ఫ్రంట్ వ్యూ. ఫ్రంట్ వ్యూ అంటే డాష్లు వస్తాయి. ఫ్రంట్ వ్యూ ఆఫ్ 2 points A and B అంటే 2 పాయింట్లు A and B అనేది రిఫరెన్స్ లైన్కి 40 mm పైన ప్రొజెక్ట్ అయినాయి ఫ్రంట్ వ్యూలో. సో అంటే ఏంటి? రిఫరెన్స్ లైన్ పైన నుంచి 40 mm డిస్టెన్స్లో 2 points అనేవి ప్రొజెక్ట్ అయినాయి. అవి ఏంటి? ఫ్రంట్ వ్యూలో ఉన్నాయి. ఫ్రంట్ వ్యూ అంటే A డాష్, B డాష్. A అండ్ B 2 points ఉన్నాయి కాబట్టి సేమ్ పాయింట్ దగ్గర 40 mm అంటే ఫ్రంట్ వ్యూ అనేది ప్రొజెక్ట్ అయింది. సో ఫ్రంట్ వ్యూ అంటే డాష్లు ఉంటాయి కాబట్టి A డాష్, B డాష్. చూడండి ఇక్కడ 2 పాయింట్లు ఎందుకు గీసానంటే A అండ్ B 2 points అనేవి 40 mm పైకి రిఫరెన్స్ లైన్ పైన నుంచి ప్రొజెక్ట్ అయినాయి.
సేమ్ పాయింట్ మీద 40 mm అంటే సేమ్ డిస్టెన్స్ సేమ్ పాయింట్స్ మీద కాబట్టి 2 పాయింట్స్ ఒకే పాయింట్ మీద ఉన్నాయి కాబట్టి A, B వేసాను, రెండుకి కాబట్టి డాష్ లైన్ వేసాను. సో ఇది ఎంత డిస్టెన్స్లో ఉంది రిఫరెన్స్ లైన్ నుంచి? 40 mm. అండ్ నెక్స్ట్ A is 30 mm in front of VP. మళ్ళీ A అనేది ఏమని చెప్పాడు? 30 mm in front of VP. ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP అంటే మన ముందున్నవాడిని ఏం చేయాలి? తొక్కేయాలి. తొక్కేసి ఏమైపోతాడు? కిందకి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ నుంచి A అనే పాయింట్ 30 mm డిస్టెన్స్లో తీసుకున్నాను. సో దీని డిస్టెన్స్ ఎంత అయింది? 30 mm. 30 mm. ఇదేమన్నాడు? A అనే పాయింట్. ఎందులో ఉంది? VP అంటే టాప్ వ్యూ అంటే డాష్ ఉండదు. సో ఓన్లీ ఏ పాయింట్ అన్నాడు కాబట్టి ఓన్లీ ఏ పాయింట్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ B is 25 mm బిహైండ్ VP. B పాయింట్ అనేది ఎక్కడుంది అన్నాడు? బిహైండ్ VP అన్నాడు. బిహైండ్ అంటే వెనకున్నాడు ఏం చేయాలి? పైకి తీసుకురావాలి. అంటే రెఫరెన్స్ లైన్ పైకి. ఎంత పైకి? 25 mm. ఇక్కడ నుంచి 25 mm పైకి B అనే పాయింట్ ఉంది. సో ఇక్కడ 25 అనే పాయింట్ ఉంది అనుకుందాం. B అనే పాయింట్ 25 mm డిస్టెన్స్లో. సో B. ఎందుకు B? VP అంటే ఏంటి? టాప్ వ్యూ అంటే డాష్ ఉండదు, ఓన్లీ B. సో అది. ఇప్పుడు ఇంకేం అడిగాడు క్వశ్చన్లో? డ్రా ది పొజిషన్స్ డ్రా చేసాం అండ్ డిటర్మైన్ పొజిషన్స్ విత్ రిఫరెన్స్ ప్లేన్స్ అండ్ క్వాడ్రంట్స్. మనం ప్రీవియస్ వీడియోలో క్వాడ్రంట్స్ గురించి ఏమి చెప్పాను కదా. సో అది మీరు అసలు చూడండి, మీకు ఇంకా ఈజీగా ఉంటుంది ఏమైనా చూడని వాళ్ళు ఉంటే. సో వాటి బట్టి మనం డ్రా చేయాలి. ఎలా డ్రా చేస్తాం? పొజిషన్స్ అనేవి ఎక్కడున్నాయో ముందు రాద్దాం. ఇప్పుడు ఏ అనే పాయింట్ ఎక్కడెక్కడ ఉంది? క్వశ్చన్లో చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. 40 mm above XY line is the front view of 2 points A. A అనే పాయింట్ above రెఫరెన్స్ లైన్ పైకి 40 mmలో ఉంది. అంటే above రిఫరెన్స్ లైన్ అంటే above HP. ఇంకోటి ఏమనుంది? A అనేది 30 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP. ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP అంటే కిందకి. అంటే ఏంటి? ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP A అనే పాయింట్. నెక్స్ట్ B అనే పాయింట్ ఎక్కడ ఉంది? 40 mm పైన above XY లైన్ ఉంది. సో above HP. B అనే పాయింట్ ఎక్కడ ఉంది? రిఫరెన్స్ లైన్ పైకి ఉంది, అంటే above HP. ఒకటి. ఇంకో పాయింట్ ఎక్కడ ఉంది? B అనే పాయింట్ 25 mm బిహైండ్ VP అంటే పైకి, రిఫరెన్స్ లైన్ పైకి వచ్చింది. సో ఇక్కడ బిహైండ్ VP. సో క్వాడ్రంట్స్ చూసారు కదా లాస్ట్ వీడియోలో. దాన్ని బట్టి above HP ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP అనేది ఏ క్వాడ్రంట్లో ఉండిద్ది? ఫస్ట్ క్వాడ్రంట్లో ఉండిద్ది. అండ్ above HP బిహైండ్ VP అంటే సెకండ్ క్వాడ్రంట్. సో ఇదే ఫ్రెండ్స్ అడిగింది. డిటర్మైన్ పొజిషన్స్ విత్ రిఫరెన్స్ ప్లేన్స్ అండ్ క్వాడ్రంట్స్. సో రిఫరెన్స్ ప్లేన్స్తో మన క్వాడ్రంట్స్ అనేవి, ఏ క్వాడ్రంట్ అనేది, వాటి పొజిషన్స్ ఎక్కడ ఉన్నాయి అనేది మనం ఇండికేట్ చేసాం. సో ఇదే ఫ్రెండ్స్, ఇలా మీరు గీస్తే ఫుల్ మార్క్స్ పడిపోతాయి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను ఇంకో వీడియో చేస్తాను. నా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఉన్న మోడల్స్ కానీ ఏమైనా టఫ్గా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తీసి ఇంకో వీడియో చేస్తాను ఈ టాపిక్ మీద. సో అది కూడా చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.